మనశంకర్ వరప్రసాద్ సినిమా ఆల్రెడీ 300 కోట్ల రూపాయలు దాటేసింది. ఆ మధ్యన సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు మీద కోర్టుకు వెళ్ళడం, కోర్టులో డివిజన్ బెంచ్కి వెళ్ళినటువంటి సందర్భంలో డివిజన్ బెంచ్ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు కేవలం 4 సినిమాలకు సంబంధించినే, ఈ సినిమాలకు కాదు అని తేల్చి చెప్పడం, తద్వారా వీళ్ళు రేట్లు పెంచేసుకోవడం జరిగింది. అయితే రేట్లు పెంచిన దాని మీద చిట్ట చివరి నిమిషంలో మళ్ళీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం, దాని మీద తక్షణం ఆపేయమని చెప్పడం, అప్పటికే టికెట్లు అమ్మేసుకోవడం, ఇదంతా నడిచిపోయింది. దాని మీద ఇప్పుడు తాజా విచారణ సందర్భంగా పిటిషనర్ చెప్పుకొచ్చింది ఏంటంటే, ప్రజలకు ముందు తెలియనియట్లేదు, ప్లస్ ఇట్లా కోర్టుకు కూడా తెలియజేయలేదు, కాబట్టి దాని మీద యాక్షన్ తీసుకోమంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కోర్టు నోటీస్ ఇచ్చింది ఏది హోమ్ సెక్రటరీకి. అలాగే ఇకపైన సినిమా టికెట్ల రేట్లు పెంచాలంటే 90 రోజుల ముందు అనౌన్స్ చేయాలి అన్నటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఇక్కడే కోర్టులోనే పెద్ద కాంట్రవర్సీ ఏంటంటే, డివిజన్ బెంచే రేట్ల పెంపు ప్రభుత్వం ఇష్టం, హోంశాఖ ఇష్టం, వాళ్లే తేల్చుకోవచ్చు అని చెప్పింది. ఇన్ని రోజుల్లో పని డివిజన్ బెంచ్ చెప్పాల, మళ్ళీ ఇప్పుడు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. న్యాయమూర్తులు ఒక స్పష్టతతో ఉండే, అసలు అది హోంశాఖ ఇష్టం రేట్లు పెంచుకోవడమా లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అంటే అదే చెప్పే, లేదంటే పెంచిన తర్వాత ఈ పాయింట్లు చివరి నిమిషంలో ఆపడం, లేదా 90 రోజుల ముందు చెప్పమంటాం, ఇవన్నీ విచిత్రమైనటువంటి పరిణామం. అదేంటి, న్యాయ వ్యవస్థ వ్యవహారం కాదే. న్యాయ వ్యవస్థ టికెట్ రేట్లు పెంచుకోవడం రైటా రాంగా, ఇదే తీర్పు ఇవ్వాలి. అంతేగాని 90 రోజుల ముందు చెప్పాలా, 100 రోజుల ముందు చెప్పాలా, లేకపోతే కోర్టుకి చెప్పి పెంచాలా, ఇదంతా కార్యనిర్వహణ వ్యవస్థలో జోక్యం కదా, శాసన నిర్వహణ వ్యవస్థలో జోక్యం కదా. అది ఆలోచిస్తే బెటర్.